2 ఆనియన్స్ సన్నగా తరిగి కట్ చేసుకున్నాం. టమాటాలని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎన్ని తీసుకున్నావు? 2 టమాటాలు. ఓకే. ఓకే, ముందుగా పొయ్యి వెలిగించుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాం ఇది. బాండలు పెడతా ఉన్నాం. ముందుగా గానుగ నూనె, ఇది హీట్ ఎక్కువ అయితే పగిలిపోకుండా ఈ ఆయిల్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటాం ఇట్లా. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, ఇది కొంచెం హీట్ ఎక్కడానికి చాలా టైం పడుతుంది. ఒకసారి హీట్ అయిందనుకో మనం పొయ్యి ఆపేసుకున్నా కూడా ఆ హీట్ అట్లాగే ఉంటుంది, ఒక 5 to 10 minutes. పట్ట, యాలక్కాలు, లవంగాలు ముందుగా వేసుకుంటాం. ఆనియన్స్, ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఈరోజు మట్టి పాత్రలో మటన్ అదిరిపోవాలి. అసలు నువ్వు చెప్తా ఉంటే నేను చేస్తా ఉంటా. ఫైనల్గా టేస్ట్ అదిరిపోవాలి. కొంచెం దారుగా ఎగతా ఉన్నాయి. ఇది ఇంకా ఎంతసేపు వేగాలి ఇది మౌని? కొంచెం కలర్ మారితే బాగుంటుంది. అబ్బా, కలర్ మారేదేమో కానీ నా కళ్ళు మాత్రం మారిపోతుంది ఈ పొగకి. అబ్బా, ఎంతైనా కష్టం అంటావా? కష్టం పొయ్యితో ఇట్లా చేయడం అంటే. కాకపోతే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఫస్ట్ మనం ఈరోజు. కట్ల పొయ్యి మీద టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, టమోటాలు, పసుపు. ఆల్రెడీ దాంట్లో పసుపు వేసి కలుపుకున్నాం మటన్లో కాబట్టి ఇప్పుడు టమాటాలు కొద్దిగా వేగడానికి పసుపు, ఉప్పు వేసుకొని, ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి పసుపు వేసుకుంటే కొంచెం తొందరగా మెత్తబడతాయి. అదే ఒకసారి మూత తీసి కలుపుకుందాం. బాగున్నాయా? అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ భలే వచ్చింది ఇక్కడ మసాలా అనేది. గ్రేవీయా ఏంది? బాగా వేగింది. మటన్లో ఆల్రెడీ కారం వేసుకుని బాగా కలిపి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో కర్రీ కోసం మనకు కొంచెం లైట్గా మిరప్పొడి వేసుకుంటున్నాం, కారపొడి.
ఇది వేసాం కదా, ఇది అతుక్కుపోతాం. అదంతే. కింద అతుక్కుపోకుండా మనం బాగా కలపెట్టుకుంటా ఉండాలి ఫ్రెండ్స్. ఇది మొత్తానికి ఫస్ట్ టైం మనము పొయ్యి మీద మటన్ చేసుకొని తినబోతున్నాం ఫ్రెండ్స్. స్మెల్ బాగుంటుంది. ఎంతసేపు మనం గ్యాస్ మీద చేసుకొని తినేదే కదా, ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. సో మనం ఈ మట్టి పాత్రలో పొయ్యి మీద చేసుకొని తింటా ఉంటే ఒక మంచి టేస్ట్, ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. స్మెల్ బాగుంటుంది. పెద్దల కాలంలో ఇట్లాగే చేసేది మన ఇంట్లో వాళ్ళు, మన అమ్మమ్మ. ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ మటన్ పడంగానే దీనికి కలర్ వచ్చింది. అబ్బా, మళ్ళీ ఒకసారి మటన్ కలుపుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కొంచెం వేగినాక నీళ్ళు పోసుకుందాం. ఓకే, కొంచెం నీళ్ళు వాటర్ వేసుకొని కలిపి పెట్టుకుందాం బాగా. అది ఇంకా ఎక్కువ పోయి ఆ చెంబులో నీళ్ళు పోసేది, ఎందుకంటే అది ఉడకాలి కదా. ఉడకాలి, మటన్ మంచిగా ఉడుకుతుంది. కలర్ అయితే బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది ఉడికిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని కానీ తింటే నా స్వామిరంగా కతక్కన ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మూత పెట్టు. మటన్ ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్. బాగా ఉడుకుతా ఉంది. కలర్ కూడా బాగా వచ్చింది. కలర్ కూడా సూపర్గా వచ్చింది. ముక్క ఉడికిందా లేదా? ముక్క ఉడకలే, ఇంకా కొద్దిసేపు ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, కలర్ కూడా సూపర్గా వచ్చింది. కొద్దిసేపు ఉడకని. అసలు స్మెల్ అయితే అదిరిపోతా ఉంది ఫ్రెండ్స్. నాకైతే నోరు ఊరిపోతా ఉంది. ఇప్పుడే తినేద్దాం అనిపిస్తూ ఉంది. దీంట్లో కన్నా లాస్ట్లో ఒక పొడి ఉంది, సీక్రెట్ పొడి అండి ఇది. ఆ సీక్రెట్ పొడిగా వేసుకుంటే కూర కతక్కన ఉంటుంది ఫ్రెండ్స్. కలుపు పొగ ఎక్కువ వస్తుంది. మాది కుండ కదా, అది మట్టి పాత్ర కదా, కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త. మసాలా పొడి, ధనియాల పొడి వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన విలేజ్లో అయితే ఫ్రెండ్స్ మనకు బొగ్గులు, బూడిద మొత్తం దొరుకుతుంది మట్టి పాత్రలు తోముకోవడానికి. సిటీలో అయితే అసలు వీటిని కొనుక్కోవాల్సి వస్తుంది. మనం మట్టి పాత్రను క్లీన్ చేసుకోవాలనుకుంటే వీటిని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది, బొగ్గుల్ని అండ్ బూడిదని. ఈరోజు మనకు ఇవి కూడా మనం ఇవి జాగ్రత్త పెట్టుకుందాం, ఎందుకంటే మట్టి పాత్రను క్లీన్ చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది మనకి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఎట్లా వచ్చిందో మన మటను. పొద్దుపోయింది, మీకు కొంచెం క్లారిటీ మిస్ అవ్వ ఉండొచ్చు దీంట్లో. సో కలర్ మాత్రం హైలైట్, సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, బాగా ఉడికిపోయింది. వేడి అన్నంలో ఇది వేసుకుని కానీ తింటే సండే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు. అయితే బాగా వచ్చేసింది ఫ్రెండ్స్.
కాలిపోతుందా వాటిలో చదువుతుంది ఫ్రెండ్స్. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. అద్దరిపోయింది. కొత్త టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.